సో ఈరోజు నేను నా బైక్కి ఫ్యూయల్ కొట్టించడానికి అయితే బయటకు వెళ్తున్నాను. అనంతపూర్లో ప్రాపర్గా ఫ్యూయల్ దొరికే ప్లేసెస్ ఒకటో రెండో ఉన్నాయి. టూ మచ్ ఆఫ్ మిషన్ ట్యాంపరింగ్. మీరు 100 రూపీస్ ఫ్యూయల్ తీసుకున్నారంటే అందులో 70 రూపీస్ ఫ్యూయల్ కూడా రాదు. కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎవరో నాకు కూడా తెలియదు. ఐ గెస్ సివిల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ అయి ఉండొచ్చు, ఆర్ఎల్స్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అయి ఉండొచ్చు, ఆర్ఎల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ అయి కూడా అయి ఉండొచ్చు. సో ప్లీజ్ మీరు ఫ్రీక్వెంట్గా రైడ్స్ చేయండి పెట్రోల్ బంక్స్ మీద. టూ మచ్ ఆఫ్ మిషన్ ట్యాంపరింగ్ అయితే జరుగుతుంది. సో కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు రైడ్ చేస్తారు, అది పెట్రోల్ బంక్ క్లోజ్ అవుతుంది, మరి నెక్స్ట్ డేనే ఓపెన్ అయిపోతుంది. సో సీరియస్ యాక్షన్ అనేది తీసుకోవట్లేదు కనీసము. మీరే ఒకసారి ఇమాజిన్ చేయండి, ఈరోజు పెట్రోల్ బంక్ సీజ్ చేస్తారు, టుమారో ఓపెన్ అయిపోతుంది. సో వాళ్ళు ఫైల్ చేసే కేసెస్ ఎంత వీక్గా ఉన్నాయో మీకే అర్థమవుతుంది. సో మనమైతే వచ్చేసామన్నమాట ఫ్యూయల్ స్టేషన్కి. సో స్విగ్గీ కానీ జొమాటో కానీ ఓలా ఊబర్ రైడర్స్ ఉంటారు, వాళ్ళు హార్లీ 400 కూడా అర్న్ చేయరు. వాళ్ళు సంపాదించే దాంట్లో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ విల్ గోస్ టు ద ఫ్యూయల్. ఆ ఫ్యూయల్ కూడా ఇలా చీట్ చేసిన ఫ్యూయల్ అయితే వస్తుంది. సో ఈరోజు బంక్ క్లోజ్ అవుతుంది, టుమారో మరి అదే పెట్రోల్ బంక్ ఓపెన్ అయిపోతుంది. సో అలాంటి యాక్షన్స్ అయితే తీసుకోకండి. అలాంటి యాక్షన్స్ తీసుకుంటే మీకీ టైం వేస్ట్, అలాంటి న్యూస్ చూసిన మాకీ టైం వేస్ట్. సో దట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. మేము ఎంతో కష్టపడి రూపాయి పోగు చేసుకొని బైక్స్ అయితే కొంటామన్నమాట. అందులో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ విల్ గోస్ టు ద ట్యాక్స్ ఓన్లీ, సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, ఆర్టీఓ అన్నట్టు. బట్ when it comes to the fuel, we are getting very low quality and cheap quantity fuel అన్నమాట.